పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మన్యం జిల్లా వెనుకబడి ఉందని, దాన్ని అభివృద్ధి పథంలోకి తేవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. నిరుద్యోగ సమస్యపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కూటమి పార్టీల మధ్య అసంతృప్తిని నివారించేందుకు అన్ని వర్గాల నాయకులు చర్చించాలని సూచించారు. మొదటి సంగీత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రాంతం నుంచి అనేక సంగీత సాహిత్యాల్లో ముందుకెళ్ళడానికి ఆయన అనేక మంది మన ప్రాంతం నుంచి సంగీతకారులుగా వెలుగొందడానికి కారణమవుతున్నారు. ద్వారా వెంకటేశ్వర గారు కానీ సుశీల గారి ఇటువంటి అనేక మంది మహానుభావులు మన ప్రాంతానికి తేరావడానికి కారణం ఆదివర్గ నారాయణ గారు గారు. ఆయన్ని తగిన విధంగా గౌరవించుకోవడం, ఆయన విగ్రహాలు కూడా త్వరలోనే ఒక ప్రకటన కూడా మీకు చేస్తున్నాం. అలాగే మాకు ఏదైతే నామినేటెడ్ కూర్చున్నామో ఆ విషయంలో మా కార్యకర్తలు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం, జనసేన కార్యకర్తలు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. ఆ విధంగా అందరూ అన్ని శ్రేణుల వారు ఏదైతే వాళ్ళ నిష్పత్తిలో ఏదైతే పదవులు అందలేదనే అభిప్రాయం నేను ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా ఎన్ని పదవులకి వాటికి వచ్చాయి, మనకి రావాల్సిన నిష్పత్తి ఎంత, దాంట్లో ఎంత లోటు తప్పనిసరిగా రాసుకోవాలి. జిల్లా వారి భర్తీ చేసే విధంగా ఆ విధంగా వచ్చే విధంగా ఇప్పటికే చాలాసార్లు మాట్లాడిన మరోసారి నుంచి వాటిని ఫైనల్ చేసి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూటమిలో 94% ప్రజలు మాకు మద్దతు ఇవ్వలేదు. లెజిస్లేటివ్ స్టైల్ ఎంతైతే మాకు దానికి అనుగుణంగానే మాకు ఈ యొక్క నామినేటింగ్ పదవి